మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుని పేరిట అందరికి శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా మరి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దామండి. కాపర్లు ఎక్కువగా ఉన్న ఈ మీటింగ్ కనుక కాపర్లను ఉద్దేశించి కొన్ని మార్గదర్శక సూత్రాలు మనం ఆలోచన చేయాలని ఇష్టపడుతున్నాను. తప్పిపోయిన గొర్రెను గూర్చి మనం చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. అలాగే యెహోవా నా కాపరి అని దేవుణ్ణి కాపరిగా మాట్లాడుకుంటున్న సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే దేవుణ్ణి కాపరిగా మాట్లాడతాం, విశ్వాసిని తప్పిపోయిన గొర్రెగా లేదా గొర్రెగా మాట్లాడతాం. తప్పిపోయిన గొర్రెను మరి కాపరి వెతక వెళ్ళాడు అనేది ఆ వెతికి ఆ దొరికినప్పుడు సంతోషించాడు అని, తన భుజముల మీద తెచ్చుకున్నాడని చాలా సంగతులు మనం నేర్చుకుంటాం. కానీ అసలు గొర్రె ఎందుకు తప్పిపోతుంది? గొర్రె తప్పిపోతున్న కారణాలేంటి? ఈ సంగతులు మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవి తెలుసుంటే గొర్రెలు తప్పిపోయిన తర్వాత వెళ్ళి వెతకటం ఒక ఎత్తు అయితే, అసలు తప్పిపోవటానికి కారణాలు మనకు తెలిసాయి అనుకోండి, తప్పిపోకుండా చూసుకునే జాగ్రత్త పడవచ్చు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. అంటే వ్యాధి వచ్చిన తర్వాత, గాయం అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయటం కంటే కూడా ఆ గాయం తగలక ముందే, ఆ దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడటం అనేది మనకి ముఖ్యంగా కాపర్లకు, సంఘ కాపర్లకు అవసరం. సరే, ఒకసారి ఈ ఈ గొర్రెలు ఎలా తప్పిపోతాయి, తప్పిపోవటానికి కొన్ని కారణాలు మనం అన్వేషించే క్రమంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయానికి వద్దాం చూడండి. ఇక్కడ చాలా విషయాలు చెప్తాడు. మనకి ఉన్న సమయంలో ఎంతవరకు అవుతుందో ఆ విషయాలు మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. చూడాలి. అంటే మొట్టమొదట సూచన, సంఘం చెదిరిపోతుంది, గొర్రెలు చెదిరిపోతున్నాయని అన్నప్పుడు అది నేరం గొర్రెది కాకపోవచ్చండి. అంటే కొన్ని సందర్భాల్లో గొర్రెలదైనా ముందుగా దాని జవాబుదారు ఎవరంటే కాపరే. కనుక దేవుడు ముందుగా గొర్రెలు తప్పిపోతున్నాయనే బాధతోనే కాపర్లను హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అందరూ అలా ఉన్నారనే నా అభిప్రాయం కాదు. దయచేసి మీరు అనేది భావించకండి. నిజంగా చాలా మీ సంఘాల కొరకు చాలా త్యాగ నిరతితో మీరు సేవ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కానీ ఎక్కడైనా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే గనక, ఎందుకంటే యథార్థంగా మనం ఒప్పుకోదలిస్తే సేవ ప్రారంభించినప్పుడు ఉన్నంత మంట, ఆ వేడి, ఆత్మ పరితాపం సేవ స్థిరపడిపోయిన తర్వాత ఉండదండి. అది యథార్థంగా ఒప్పుకుని తీరాలి. అప్పుడున్న తాపత్రయం, అప్పుడు ఆ ఒక ఆత్మను రక్షించడం కోసం, ఒక ఆత్మను రక్షించడం కోసం కూడా మనం ఎంత తాపత్రయపడ్డామో, ఈవేళ అదే వేడి, అదే మంట, అదే తీవ్రత ఈవేళ ఉందో లేదో చూసుకోండి. ఖచ్చితంగా తగ్గే ఉంటుంది. మరలా ఆ మంట కలగజేయటం కొరకే ఈ ఈ తాపత్రయం అండి. అంతే తప్ప ఏదో దెప్పి పొడవటానికో, మనలో మనం గుచ్చుకోవటానికో కాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క బాధ చెప్తున్నాడు ఇక్కడ. అంటే కాపర్లకి ఇంత ఉన్నతమైన బాధ్యతను అప్పజెప్పినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అంటే, ఆనాడు ఆ దేవుడు తన బిడ్డలను అప్పజెప్పిన నాయకులు అవనివ్వండి, రాజులు అవనివ్వండి, కొంతమంది ప్రవక్తలు కూడా, అంటే మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు. కానీ కొంతమంది అబద్ధ ప్రవక్తలుగా తామంతట తాము ప్రకటించుకుని కాపర్లుగా ఉంటున్నాం అనే భ్రమలో ఆ దేవుని బిడ్డలుగా ఉంటున్న ఆ ప్రజలను ఎలాగా తప్పు త్రోవలకు నడిపించారో వాళ్ళను గూర్చి మాట్లాడుతున్న సంగతి ఇక్కడ అంటున్నాడు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను
ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. బాగా ఆలోచించాలండి. అంటే కాపరుల్లో ఎలాంటి వారు కూడా ఉంటారంటే ఉంటారండి. మనకి పత్రికల్లోకొచ్చేటప్పటికి వారి కడుపే వారి దేవుడు అంటాడు. తర్వాత ప్రేమ విందులలో పాల్గొనుచు ఏవండీ వారేమైనా సరైన మర్యాద చేయకపోతే వాళ్ళని మళ్ళా దూషించడం గానీ, శపించడం గానీ జరిగేటట్టుగా కొన్ని విధానాలు కూడా మనకు కనపడతాయి. కనుక అందరూ అలా కాకపోయినా అక్కడక్కడ కొన్ని కొంత కొంతమంది దారి తప్పిపోతున్నారు అని చెప్పుకోవాలి. కనుక అలాంటి వారిలో తమ కడుపు నింపుకోవటానికి కాపరిగా బయలుదేరినవాడు. వాళ్ళకి శ్రమ అని చెప్తూ కాపరులు గొర్రెలను మేపవలెను కదా! అంటే ఇప్పుడు సమస్య గొర్రెలు తప్పిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకవేళ వాటి బలహీనతల వల్ల అవి కూడా చెప్పుకుంటా కిందకొచ్చేటప్పటికి. అసలు ముందు కారణం ఏంటంటే, సరైన మేత, ఆ మేపడం, ఆ విధానం తెలియక కొన్ని గొర్రెలు ఏమైపోతాయంటే చెదిరిపోతాయి. ఇప్పుడు కాపరి సరైన మేత పెట్టకపోతే ఏం చేస్తాయండి? చెదిరిపోక మరి ఎక్కడ ఏ మేత దొరుకుతుందోనని ఇక వాటంతట అవే వెతుకులాటలో వెళ్ళిపోతాయి. కనుక కాపరి తమ గొర్రెలు చెదిరిపోతున్నాయి అని బాధపడే క్రమంలో దానికంటే ముందుగా నా గొర్రెలు నా మాట వినటం లేదు, నా గొర్రెలు చెదిరిపోతున్నాయి అని బాధపడటానికి ముందుగా అసలు మనం సరైన మేత పెడుతున్నామో లేదో జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే గొర్రెల కాపరులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గొర్రెలను కాపాడుకుంటాం. లేకపోతే అవసరమైనప్పుడు ఏదైనా క్రూర మృగం వచ్చినప్పుడు కాపాడుకోవాలి. అలా కాపాడుకునే క్రమంలో దావీదు లాంటి వారు సింహముతో, ఎలుగుబంటితో పోరాటం చేసి గొర్రెపిల్లను వాళ్ళు కాపాడిన సందర్భాలు మనందరికీ తెలుసు. అవి చక్కగా చెప్పేస్తాం ప్రసంగాల్లో. కానీ నిజంగా గొర్రెపిల్లను కాపాడుకునే అవసరం మన మీద పడితే ఒక క్రూర మృగం నోట్లో నుండి మన ఒక గొర్రెను కాపాడవలసి వస్తే అప్పుడు మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అనేది మనం ఆలోచించాలి. ఏవండీ ఏ రిస్క్ తీసుకోమండి. పోతే పోయింది. చాలామంది ఉన్నారు కదా మనకి. ఎవడో ఒకడు పోతాడు అని ఆ పోయినవాడు గురించి చెప్పడం వీళ్ళందరికీ. అంతే తప్ప ఎత్తుకుపోయాడు ఒకవేళ ఆహ్, ఆహ్, పోవటానికి లేతే క్రూర మృగం నోటిలో పడిపోవటానికి మన కాపుదల సరిగ్గా లేకపోవటం ఏంటి కదండీ. కనుక ఇప్పుడు క్రూర మృగం వచ్చేసింది. వాడు తీసుకువెళ్ళిపోయాడు. ఎవరో అబద్ధ బోధకుడు వచ్చేసాడు. వాడి మాట విని నా విశ్వాసులు వెళ్ళిపోతున్నారంటే ఒకసారి కాపు కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ మనం ఎంత కాపు కాసుకున్నా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి మనం ఏం చేయలేం. కానీ కాపు కాయక వాళ్ళు దూరం అయిపోతే గనక అబద్ధ బోధకుల బారిన పడిపోతే అది వాళ్ళ తప్పవుతుంది. తర్వాత రెండో కారణం ఏంటంటే సరైన మేత పెట్టని కారణం కూడా రెండవ కారణం. ఒకసారి నేను మన మా గూగుల్ మీట్‌లో అంటే రోజు ఉంటదండి 7:30 నుంచి 8 దాకా. దాంట్లో 2 ఎపిసోడ్స్ చెప్పాను. అందులో చెప్పబడిన ఒక వచనాన్ని చెప్తున్నా. మేత పెట్టడం అనేది మనం తప్పిదం కాకూడదు. అంటే మేత పెట్టే విషయంలో అది కూడా బలమైన మేత పెట్టాలండి. మనమందకి ఎప్పుడో వచ్చేదే గదా! ఎప్పుడు వినేదే గదా! ఏంటి చెప్పేది కొత్తగా. ఇది కూడా అంటే ప్రారంభంలో మనం ఒక వాక్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు, సంఘానికి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు నీ ప్రిపరేషన్ ఎంత ఆత్మీయంగా ఉండేది. ప్రభు సన్నిధిలో ఎలా కనిపెట్టి ఒక వర్తమానాన్ని, ఒక బలమైన మేతని పొందుకునేవాడు. ఈవేళ మనోళ్ళకి ఈ రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లాగా కొన్ని ప్రింటెడ్ ప్రసంగాలు కూడా వచ్చేసాయండి. ఇంకెవడు కష్టపడక్కర్లే. ఆ పుస్తకాలు కొనుక్కోవటం, ఈ బైబిల్ వెనకాల కవర్‌లో ఉంటదండి ఒక పుస్తకం. ఆ పుస్తకం పెట్టేసుకొని, ఆ పుస్తకంలో 52 వారాలకు సరిపడా ప్రసంగాలుంటాయి. 365 రోజులకు సరిపడా ప్రసంగాలుంటాయి. ఏవండీ అవి చదివేస్తా. అదా ప్రభువు నీకిచ్చిన మేత అవుతుందది. కనుక ఓసారి చూడండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనంలో ఇలా వ్రాయబడింది. అంటే ఒక కాపరి ఇందాక 34 2లో బాధపడ్డాడు గదా! మేపవలెను గదా! కాపరులు గొర్రెలను మేపవలెను అంటే అది కనీస బాధ్యత గదా! మరి ఆ మేత కూడా సరిగ్గా పెట్టకపోతే మరి గొర్రెలు ఏం చేస్తాయి తప్పిపోకుండా? కనుక ఇక్కడ అంటున్నాడు 1వ దినవృత్తాంతం 4:39 వీరు అంటే కాపరులు
తమ మందల కొరకు మేత వెదుకుటకై గెదోరు గెదోరునకు తూర్పునున్న పల్లపు స్థలములకు పోయి. ఒకటి పల్లపు స్థలములు, రెండవది మంచి బలకరమైన మేతను. రెండవది బలకరమైన మేత, మేత కాదు కావాల్సింది, బలకరమైన మేత పెట్టాలట. తర్వాత మూడవది నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. అంటే ఒక కాపరి తమ గొర్రెల కొరకు 3 రకాలైన ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఒకటి చక్కని బలకరమైన మేత దొరికే మైదానాలు వెతకాలి, బలమైన మేతను పెట్టాలి. రెండవది మేత మేసిన తర్వాత చక్కగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న వాటరు కావాలండి, మంచి నీళ్లు కావాలి రెండవది. మూడవది మేత మేసిన తర్వాత మంచి నీళ్లు తాగిన తర్వాత అవి నెవరు వేసుకోవటానికి విశాలమైన స్థలం కావాలి. మేత భూముల్లోనే, మేత స్థలంలోనే పరుండి పెట్టకూడదు, మళ్ళీ మేత పాడైపోద్ది. కనుక మేత స్థలం ఒక చోట అయి ఉండాలి, నీటి వసతులు ఒక చోట అయి ఉండాలి, తర్వాత అవి విశ్రాంతి పొందే స్థలం మొత్తం. అంటే ఒక కాపరి తన గొర్రెల కొరకు 3 రకాలైన ఏర్పాట్లు చూసుకోవాలి. మరి ఈవేళ మనం చూస్తున్నామంటే ఏమో మేత పెడుతున్నామేమో, సరైన నీటి సదుపాయం లేకుండా చేస్తున్నా ఉపయోగం ఉండదు. ఒక నీళ్ళే పెట్టి మేత పెట్టకుండా ఉంటే నీళ్ళు తాగి ఎంతకాలం బతుకుతాయండి? కనుక నీళ్లు తాగుతున్నాయి, మేత మేస్తున్నాయి, నెమర వేయటానికి విశాలమైన దేశం ఇది. కనుక ఈ 3 రకాలైన పల్లపు స్థలములు అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండే ప్లేసెస్. తర్వాత మంచి బలకరమైన మేత అంటే మేత భూములు. మూడవది నెమ్మదియు సుఖమును గల విశాల దేశము. ఈ 3 ఫెసిలిటీస్ అంటే సంఘానికి కూడా మనం కలగ చేయాలి. అంటే బలమైన మేత పెట్టాలి. ఆ మేత తర్వాత వారి కొరకు నీటి సదుపాయం అంటే ప్రార్థన కానీ, పరిశుద్ధాత్మ సహాయం అంటే మన పెట్టిన మేత అరగటానికి, వాటి వంట పట్టడానికి మన ప్రార్థనలో కూడా, అంటే ప్రసంగం చేసేది ఒకవేళ అరగంట మన ప్రసంగం చేసి, ఒక గంట ప్రసంగం చేసి ప్రక్కకు వచ్చేస్తే అయిపోదు. ఆ ప్రసంగం వాళ్ళలో ఫలించటానికి మనం చేసే ప్రార్థన కూడా చాలా అవసరం. కనుక ఈవేళ ప్రసంగం చేసేసి మంచి ప్రసంగం చేసేసాను ఇంకేం ఉందలే అనేసి మనం చేతులు దులిపేసుకుంటే పని అవుతుంది. ఆ ప్రసంగం వాళ్ళలో జీర్ణం అవటానికి కావాల్సిన నీటి సదుపాయం అంటే మళ్ళీ ప్రార్థన చేస్తావు, లేకపోతే ఏం చేస్తారో చేయాలి. తర్వాత విశాలమైన దేశంలో వాటిని నెమరు వేసుకోవటానికి అవకాశం కూడా కల్పించటం. అంటే దాదాపుగా ఒక విశ్వాసికి ఇటువంటి సహాయం అంటే వాక్య సహాయం అవ్వచ్చు, ప్రార్థనా సహాయం అవ్వచ్చు, ఎలాంటి సహకారమైనా చేయగలిగినప్పుడు నువ్వు బలమైన మేత పెడుతుంటే తప్పిపోయే అవకాశాలు తక్కువ. ఒకవేళ బలమైన మేత పెడుతున్నా తప్పిపోయిందంటారా, అప్పుడు కారణం ఉంటుంది. ఆ కారణం కూడా చూద్దాం, అది మన తప్పు కాదు. కనుక ఒకవేళ సరైన మేత పెట్టలేక ఒకవేళ గొర్రెలు తప్పిపోతే అది మన కారణం అవుతుంది. కనుక ప్రతి కాపరి మీరు మీ గొర్రెలకు, మీ సంఘానికి బలమైన మేత పెడుతున్నారు లేదో చూసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అంటే మేము పెట్టని మేత ఉందండి, మేము చెప్పినట్టుగా ఎవరు ప్రసంగాలు చేయలేరు, లేకపోతే మాకు ఫలానా డిగ్రీ ఉంది, ఫలానా సర్టిఫికేషన్ ఉంది, ఫలానా ఇది ఉంది, అది ఉంది, అది కాదు. నీకు ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, నీకు డాక్టరేట్స్ ఉన్నా, పిహెచ్డి ఉన్నా, ఆ సమయం ఎరిగి వాళ్ళ కష్టాన్ని ఎరిగి వాళ్ళకి బోధ చెప్పగలగాలి. అంతేగాని ఏదో ప్రభువుల్లా ప్రవర్తించి వాళ్ళని ఏదో నేను లీడర్ని, లేకపోతే నేను వీళ్ళకి లార్డ్ని అన్నట్టుగా బిహేవ్ చేసి పరుషంగా మాట్లాడటం కూడా మంచిది కాదు. కనుక మేత పెట్టాలి, ఆ పెట్టే మేత కూడా చాలా ప్రేమతో పెట్టాలి. కనుక ప్రేమ అనేది అండర్లైనింగ్గా ఉందనుకోండి, అది సేవ అయినా భక్తి అయినా చాలా గొప్పగా ఉంటుందండి. కనుక ప్రేమతో మనం బలమైన మేత పెట్టగలిగే కాపర్లుగా ఉంటే గొర్రెలు తప్పిపోయే అవకాశాలు తగ్గుతాయి. కనుక గొర్రెలు ఎందుకు తప్పిపోతాయి అనే ఈ ఈ ఈ ఈ పాయింట్లో మనం ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే, బలమైన మేత పెట్టని కారణాన కొన్ని గొర్రెలు తప్పిపోతాయి. తర్వాత క్రిందకు వచ్చేటప్పటికి 4వ వచనంలో చెప్తున్నాడు. 3వ వచనం 3, 4 వచనాలు చదువుకుందాం. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు.
దేవుని బాధ అండి ఇది. అంతేగాని మనం ఒకళ్ళనొకళ్ళం దెప్పి పొడుకునే సంగతులు కాదు. దేవుడు బాధపడుతున్నాడు. ఆయన బాధ ఈళ్ళు ఏం చేస్తున్నారట కాపర్లు అంటే, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి, క్రొవ్వును తిని, బొచ్చును కప్పుకొందురు గాని, గొర్రెలను మేపరు. అంటే వాటికి సదుపాయం చూడట్లే. సరైన మేత కష్టపడట్లేదండి. సేవ ప్రారంభంలో అబ్బో! ఇక బైబిల్‌తోనే ఉంటారండి అందరూ. మోకాళ్ళు ప్రార్థన చేసేస్తారు. బైబిలు తెగ చదివేస్తారు. తెగ రాసేసుకుంటారు. కాస్తంతా ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేసి, ఓ చావు దగ్గర ఎలాంటి ప్రసంగం చేయాలి, పెళ్ళిలో ఎలాంటి ప్రసంగం చేయాలి, పుట్టినరోజు దగ్గర ఏమేమి వచనాలు చెప్పాలి, లేతే చావు కపెట్టే చోట అన్నప్రసన్నం దగ్గర ఇలాగ కొన్ని రిఫరెన్స్‌లు మనకు అర్థమైపోతే, మనకంతా తెలిసిపోయింది. ఇక మనం బైబిల్ జోలికి ఎళ్ళక్కర్లేదు అనుకుని కొంతమంది ఉంటారు సుమా, అందరూ కాదు. కొంతమంది ఉంటారు. అలాంటి వారి వల్ల ఆ గొర్రెలు తప్పిపోకపోతే ఏం చేస్తాయి? కనుక అనుభవిస్తారట తప్ప వాళ్ళని సరిగ్గా మేపరు అని చెప్తూ ఇంకా ఇంకో కారణం కూడా చెప్తున్నాడు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. గొర్రెలు తప్పిపోవటానికి ఉన్న కారణం ఏంటంటే, కొన్ని బలహీనంగా ఉన్నప్పుడు ఆ బలహీనపడుతున్న ఆ గొర్రెలను మనం ఐడెంటిఫై చేసి వాటిని బలపరచనందువలన కొన్ని డ్రాప్ అవుట్ అయిపోతా ఉంటాయి. అంటే బలంగా ఉన్న మేతంతా మందంతా స్పీడ్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతుందనుకోండి. అరణ్యాల్లో గాని, ఎక్కడైనా సరే మైదానాల్లో. ఈ మరి బలహీనమైనది నడవలేదు, అందుకోలేదు. కనుక నా మందంతా బలంగానే ఉంది. అన్నిటికి నేను బలంగానే చూస్తున్నానని స్పీడ్‌గా నడిపించుకు వెళ్ళిపోతున్నామనుకోండి. కొన్ని బలహీనమైనవి బలపరచబడనందున అవి ఏమైపోతాయంటే ఆగిపోతాయి. మీకు యెషయా గ్రంథంలో మాట కూడా ఉంటుంది. పాలిచ్చే వాటిని, తర్వాత పుట్టిన వాటిని నేను నా రొమ్మున ఆనుకుని నడిపిస్తాను అంటాడు. పుట్టిన పిల్లల్ని ఏదో మందతో పరుగులు ఎత్తిచ్చేస్తే కుదరదు. వాళ్ళని తనే భుజాల మీద, తనే రొమ్మున ఆనుకుంచుకొని నడిపించుకోవాలి. పాలిచ్చే కొన్ని గొర్రెలుంటాయి. వాటిని కొంచెం చాలా మురిపంగా, చాలా సున్నితంగా వాటిని హ్యాండిల్ చేయాలి. అంతేగాని అన్నిటినీ ఒకే రకమైన విధానంలో హ్యాండిల్ చేస్తే అన్నీ తట్టుకోలేవు గదండీ! బిడ్డలు అప్పుడే పుట్టిన గొర్రె పిల్లలుంటాయి. వాటిని ఇంకా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. వాటికి పాలిస్తున్న గొర్రెలుంటాయి. వాటిని జాగ్రత్తగా నడిపించుకోవాలి. బలమైనవి కొన్నుంటాయి. బలహీనమైనవి కొన్నుంటాయి. వ్యాధిగ్రస్తమైనవి కొన్నుంటాయి. కనుక ఏది ఎలా ఉందో దాన్ని చూసి మనోళ్ళు అంటారు కదా! కీలెరిగి వాత పెట్టాలంటారు. కనుక వాటి కండిషన్ బట్టి మనం వాటికి మేత పెట్టాలి, వైద్యం చేయాలి, వాత వేయాలి. ఒకదాన్ని కొవ్వెక్కిపోయిన దాన్ని ఉపవాసం పెట్టాలి. బలహీనంగా ఉన్న దాన్ని బలమైన మేత పెట్టి బలపరచాలి. అన్నిటి ట్రీట్మెంట్ ఉంటుంది. కనుక ఆ ట్రీట్మెంట్ దొరికేది ఏంటంటే పొలం ఇదే మనకి వాక్యమే. వాక్యంలోనే నీకు నీళ్లు దొరుకుతాయి. వాక్యంలోనే నీకు బలమైన మేత దొరుకుతుంది. వాక్యంలోనే విశాలమైన స్థలం. ఈ 3 ప్లేసులు నీకు వాక్యమే ఆధారం. వాక్యంలో లేనిది నీకు పెట్టమని దేవుడు అండగా, నీకు వాక్యంలో ఆయన ఇవ్వకుండా, బలమైన మేత ఈ వాక్యంలో పెట్టకుండా, ఆ నీటి సదుపాయం ఈ వాక్యంలో పెట్టకుండా, ఆ విశాలమైన సదుపాయం ఈ వాక్యంలో పెట్టకుండా, నువ్వు నీ గొర్రెలను మేపు అని ఆయన ఎందుకంటాడు? పుష్కలంగా పెట్టాడు ఈ వాక్యంలో. కానీ మనం వెతకట్లేదు. ఎక్కడ నీటి సదుపాయం ఉంది? ఎక్కడ మేత భూములున్నాయి? ఎక్కడ విశాల స్థలం ఉంది? నువ్వు వెతుకు బైబిల్‌లో. ఎక్కడ వెతుకుతున్నాం మనం? కనుక ప్రారంభంలో ఉన్న వేడి తగ్గిపోతుంది గనక ఈవేళ చాలా గొర్రెలు ఆ మందను విడిచి, లేతే కాపరిని విడిచి దూరం అయిపోతున్న పరిస్థితి ఉంది. ఏవండీ? కనుక బలహీనమైన వాటిని ఏం చేయాలట? బలపరచాలట. తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచరు. కారణాలు చెప్పేస్తున్నాడు ఆయనే. ఇవి నా గొర్రెలు చెదిరిపోవటానికి కారణాలివి. కనుక ఇప్పుడైనా మీరు సరవ్వాలి, తెలుసుకోవాలి. కనుక మనం కూడా ఇలాంటి కారణాల వల్ల గొర్రెలు మందలు చెదిరిపోతాయా అని ఒక ఒక నియమబద్ధమైన అంటే దేవుని కొరకు యథార్థంగా సేవ చేయాలనుకునే సేవకుడు ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకుని నిజమే కదా! దేవుడు ముందుగానే చెప్పాడు కదా! మనం ఈ పొరపాట్లు చేసి మందను పోగొట్టుకుని తర్వాత మా మంద సరిగ్గా వింటలేదండి. మా మంద వేరే మందలోకి వెళ్ళిపోతున్నాయండి. మా విశ్వాసులందరూ తగ్గిపోయారండి. వేరే వాడు ఎవడో వచ్చి లాగేసుకున్నాడండి. ఇప్పుడు మన దగ్గర సరైన సత్తా ఉన్నప్పుడు, సరైన మేత మనం పెడుతున్నప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్ తక్కువ. అయినా వెళ్ళిపోతే అది మనం ఏం చేయలేం. కానీ దాదాపుగా 99% మనం ఆపుకోవచ్చు. కాచుకోవచ్చు. మేపుకోవాలి, కాచుకోవాలి. అదే పేతురు గారికి కూడా చెప్పింది అదే.
మేపమని చెప్తాడు, కాసుకోవాలని కూడా చెప్తాడు. కనుక ఏదో కేవలం నేను మేపేస్తున్నాను, ఇష్టమైతే ఉంటాయి, కష్టమైతే పోతాయి అన్నట్టుగా ఉండకూడదు. కాపుదల కూడా ఉండాలి. ఎందుకంటే మన గొర్రెలు మంచివైనా కొన్ని క్రూర మృగాలు ఉంటాయి బయట. అవి తీసుకువెళ్ళిపోతాయి. తర్వాత ఏమంటే బలహీనమైన వాటిని బలపరచాలి. తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచాలి. గాయపడిన వాటిని కట్టుకట్టాలి. గాయాన్ని ఒక్కో మాట, ఒక్కో ప్రసంగం గాయాన్ని ఇంకా రేపినట్టుగా నేను ఇరగదీసేసి నేను చాలా ఖండించేస్తాను. నా సంఘంలో ఎవడైనా నేను చెప్పే ప్రసంగానికి అదిరిపోవాలి, బెదిరిపోవాలి అని ఖండన 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 ఖండన. ఏమంటే ఒక పాస్టర్ గారు ఉంటాడు. 365 రోజులు ఖండిస్తూనే ఉంటాడండి. ఆదరణ ఎక్కడుంటుంది? ఒక ఆయన 365 రోజులు ఆదరణ చెప్తాడు. ఖండన ఎక్కడుంది? రెండూ తప్పే. ఇప్పుడు ఒక సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే మనకి కొరింథీ పత్రికలో చెప్తాడు 14 అధ్యాయంలో. క్షేమాభివృద్ధికి ఆదరణ ఉండాలి, హెచ్చరిక ఉండాలి. ఈ రెండు చక్రాలు లాంటివి. అంతేగాని కేవలం ఆదరణ అనే చక్రం పెట్టుకుని హెచ్చరిక అనే చక్రం లేకుండా ఉందనుకోండి, బండి ముందుకెళ్దాం. అలాగే కేవలం హెచ్చరిక 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 గద్దెత్తడం పెట్టుకుని ఎక్కడ కూడా ఆదరణకరమైన వాక్యం చెప్పకపోతే అప్పుడు వెళ్దాం బండి. కనుక ఒక క్షేమాభివృద్ధికరమైన సంఘం, ఒక మందగా మనం పెంచాలి అంటే కనుక ఆదరణ ఉండాలి మన మాటల్లో, మన ప్రసంగాలు, హెచ్చరిక కూడా ఉండాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా బండి కదలదు. కనుక కొన్ని ఆ సంస్థలు ఇక ఆ పాస్టర్ గారు కూర్చున్నాడంటే ఇక ఖండించడమే, లేదు ఆ పాస్టర్ గారు కూర్చున్నాడంటే ఇక దీవించడమే. సరే ఎవరు రెండూ తప్పే. కనుక ఇక్కడ చెప్తున్నాడు, బలహీనమైన వాటిని మీరు బలపరచాలి, రోగము గల వాటినేమో స్వస్థపరచాలి, గాయపడిన వాటిని కట్టుకట్టాలి. వాళ్ళు గాయపరచబడ్డారు. బయటగా లోకంలో వాళ్ళకి గాయమైంది. లోకంలో గాయమయ్యి మళ్ళీ సంఘంలో కూడా గాయపరుస్తూ ఉంటే ఇంక వాళ్ళు ఏమీ నిలబడతారండి. కనుక గాయాన్ని కట్టేవాడుగా కూడా ఉండాలి. అందుకనే శిష్యునికి తగిన నోరు అని మాట్లాడతాడు. కనుక ఎవరిని ఎలాగా సముదాయించాలో, ఎవరిని ఎలా గద్దించాలో, ఎవరిని ఎలా కరెక్ట్ చేయాలో, ఎవరెవరిని నెమ్మదిపరచాలో ఇవన్నీ తెలిసి ఉండాలి ఒక దేవుని బిడ్డగా. అది తెలియక మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అరే విశ్వాసి జారిపోయాడని రేపొద్దున దేవునికి లెక్క చెప్పాలి. ఇప్పుడు విశ్వాసి జారిపోయాడని నువ్వు బాధపడితే కుదరదు. ఆ విశ్వాసి నీకు అప్పచెప్పాను కదా నేను, వాడు ఎందుకు నీ సంఘం నుంచి వెళ్ళిపోయాడు అనే దానికి రేపొద్దున మనమే జవాబుదారి. మన పరుషమైన మాటల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, దాని సమాధానం మనమే చెప్పుకోవాలి. అర్థమైందా? గారం ఎక్కువైపోయి పాడైపోయినా మనం దానికి సమాధానం మనమే చెప్పాలి. తర్వాత తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు. ఎవరు తోలేయమన్నారు నిన్ను? ఎందుకు తోలేసావు? సరే ఏదో తోలేసావు. తోలివేసిన తర్వాత అయినా మరలా వాటిని తోలుకొని వచ్చావా? ఏదోలే అలాగైంది ఇలాగైంది సముదాయించుకున్నావు, కన్విన్స్ చేసుకున్నావు అంటే అబ్బాయి కన్విన్సారు, వాళ్ళే రావాలంటావా? కాపరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, ఈ లోకాసువార్త 15వ అధ్యాయంలో తండ్రి కుమారుల సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది. కుమారుడు తప్పిపోయినప్పుడు కుమారుడు వచ్చేంత వరకు తండ్రి వెళ్ళడం. కానీ గొర్రెల కాపరి మొదట ఉపమానంలో గొర్రె తప్పిపోయినప్పుడు కాపరే వెళ్ళాలి. అలాగే నాణ్యం పడిపోయినప్పుడు ఆ స్త్రీయే వెతుక్కోవాలి. మొదట 2 ఇన్సిడెంట్స్లో కూడా కాపరే రిస్క్ తీసుకున్నాడు, రెండవ దాంట్లో ఆ స్త్రీయే రిస్క్ తీసుకుంది. మనకు అది ఇష్టం ఉండదు. మనం ఈ మూడో దాంట్లో కూర్చుంటాం. ఆడు ఎలాగైతే వెళ్ళిపోయాడో అలాగే రావాలి, వస్తే నేను ప్రేమించేస్తాను, వస్తే నేను చాలా మర్యాద చూసేస్తాను అంట. కుదరదు. అందుకనే ఈ తండ్రి కొడుకుల ఎపిసోడ్ కాదు మనకు కావాల్సింది. మొట్టమొదట ఆ కాపరి గొర్రెల ఎపిసోడే కావాలి. వెళ్ళాలి కాపరి. అవసరమైతే 99 గొర్రెలు అక్కడ ప్రక్కన విడిచిపెట్టి వెళ్ళాలి. అంటే మళ్ళీ అడవిలో విడిచిపెట్టేసాడని అనుకోకండి. అక్కడ అడవిలో విడిచిపెట్టి వెళ్ళాడనన్నా మిగిలిన కాపర్లకు అప్పచెప్పి దానికోసం వెళ్తాడు. కనుక మనం ఏది నచ్చితే నేను ఇలాగే ఉంటాను, ఏదో నేను పౌరుషంగా మాట్లాడేసాడు, ఏలియా లాంటి పౌరుషం, ఎలీషా లాంటి పౌరుషం అంటే కుదరదు. గొర్రెల దగ్గర అలాంటి పద్ధతులు పనిచేయవండి. నువ్వు తోలాలి, రేపొద్దున జవాబు చెప్పాలి. మనం మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలని అన్నప్పుడు, మాటకే లెక్క చెప్పాలని దేవుడు అని అంటున్నప్పుడు మనం పోగొట్టుకున్న ఆత్మకు లెక్క చెప్పొద్దా? చెప్పలేదో నేను రక్షింపబడిపోయాను, మంచి ప్రసంగాలు చేసేస్తున్నాను, వాళ్ళు ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారంటే రేపొద్దుట అడుగుతాడు లెక్క. కనుక లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తుపెట్టుకోండి.
ఆ సంగతి సంఘం కూడా గుర్తుపెట్టుకోవాలి. మా 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 దైవజనులు లెక్క చెప్పవలసిన వాళ్ళు అయ్యి ఉన్నారు గనక, వాళ్ళ మాట విని మేము బాగుపడాలన్న విశ్వాసం వాడికెంత ఉండాలో, లెక్క చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది గనక, వాళ్ళెంత జాగ్రత్తగా కాపాడుకోవాలన్న రెస్పాన్సిబిలిటీ, ఆ భయం కూడా మనం వీరికి ఈవేళ సంఘాన్ని కాపాడుకోవాలి. తర్వాత తోలివేసిన వాటిని వారు మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. నిజమంటారంటే నిజమే ఇది. నిజం కాకపోతే దేవుని మాట ఇది, నా మాట ఏం కాదు. ఒకవేళ ఏదైనా బాధ అయిపోతుంది అనుకోండి, ఏంటండి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే నేను కాదు మాట్లాడేది, దేవుని బాధ అది. ఒకవేళ మీకు నొచ్చుకుంటుంది అంటే మనలో తప్పు ఉందని అర్థం, రైట్. నిజంగా ఇది కరెక్ట్ అండి, బాధ కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని అనుకున్నారనుకోండి, మీరు కరెక్ట్ రూట్లో ఉన్నట్టు. ఒకవేళ ఏదైనా తప్పిదో నేను నేను నా వాళ్ళు కూడా అవ్వచ్చు, లేదా నేను కూడా ఎప్పుడైనా కోపం వచ్చి పరుషంగా మాట్లాడచ్చు. కన్విన్స్ చేసుకోవాలి, నేను ఇందాక అలా మాట్లాడి ఉండకూడదు నాయన, ఏమనుకోవద్దులే అంటే నిజంగా ఎవరు కూల్ ఎవరు చెప్పండి. కానీ మనం అలా మాట్లాడమే, వాడే నా దగ్గరికి రావాలి, వాడే తప్పు చేసినట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుందండి? ప్రభు ఇస్కరియోతు యోధా పాదాలు కూడా ఎందుకు అడిగాడు? సేవలో అవసరం. వాడు రౌడీ షీటర్ అని తెలుసు మనకి, వాడు దుర్మార్గుడు అని తెలుసు, వాడు చాలా దుష్టుడు అని తెలుసు, అయినా వాడి పాదాలు కూడా మనం కడగాలి. మరి ప్రభు వాళ్ళ పాదాలు కడిగి మనకు మాదిరి ఉంచినప్పుడు నువ్వు పాదాలు కడిగే వాడిగా ఉన్నావా, లేకపోతే నెత్తి మీద చేసి గట్టేసి ఇలాగ ఉన్నావా మనం? తప్పండి. చాలా విధానాలు, అంటే గొర్రె తప్పిపోవటానికి 99% కారణం కాపరే. ఇలా అంటున్నానని మీరేం మళ్ళీ బాధపడకండి. ఖచ్చితంగా అంటే నిజమేనంటే నిజమే, మరి ప్రభు చెప్పిన మాట అలాగే ఉంది కనుక ఒక పర్సెంట్ ఒకవేళ తప్పిపోవటానికి అజ్ఞానం వల్లనో, లేకపోతే వేరే ప్రలోభం వల్లనో, లేకపోతే ఆ చర్చెస్లో అక్కడక్కడ ఏదో సిస్టమ్స్ బాగున్నాయి, లేకపోతే సౌండ్ బాగుంది, క్వైర్ పార్టీ బాగుంది, అక్కడ పాటలు బాగా పాడతారు, ఏదేదేదో ఆకర్షణలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నిజంగా బలమైన మేత, చక్కని సదుపాయం, చక్కని వాక్య సదుపాయం చేస్తే తప్పిపోవటానికి అవకాశాలు ఉండవండి. ఏమంటే కింద మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. బలత్కారం అనే మాట మనకి ఎక్కడ వాడతాడు? ప్రారంభంలో ఆదికాండంలో వాడతాడు. వాళ్ళు బలత్కారులు, నెఫీలీలు బలత్కారులు అయిపోయారు, మొత్తం తుడిచిపెట్టేశాడు అంతే. కనుక అలాంటి పాపం చేస్తున్నట్టుగా ఈవేళ ఏంటి బలత్కారులుగా ఉంటున్నావా, బలత్కారులుగా ప్రవర్తిస్తున్నామా? మనం కాపర్లు అనుకుంటున్నాం కదా, మనలో ఎక్కడుంది బలత్కారం అంటే ఉంది, కనపడి నీకు అర్థం అవ్వట్లేదు అంతే, భ్రమలో ఉన్నాం మనం. కనుక కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. ఏమంటే మేపాల్సింది పోయి, కాపాడుకోవాల్సింది పోయి, వాళ్ళని చక్కగా సదుపాయాలు చేయాల్సింది పోయి వాటిని ఏలుతున్నామా అంటే ఏలుబడి చేసే ఏలికలుగా ఉన్నాం తప్ప వాటిని ప్రేమ చూసుకునే కాపరులుగా లేవన్నమాట. కాబట్టి కాపరులు లేకయే అది చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. చూసారండి? కనుక ఈవేళ అవి కాపరులు లేకయే అంటే ఒకవేళ కాపరి ఉన్న దేవుడు అనుకున్నట్టుగా కాపరిత్వం చేయని కాపరులు లేకయే గొర్రెలు ఏమైపోతున్నాయంటే చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోతున్నాయి. కనుక ఈవేళ గొర్రెలు తప్పిపోతున్నాయని బాధపడే కంటే కూడా తప్పిపోవటానికి కారణం ఒకవేళ మనమేమో, నేనేమో, లేకపోతే నా విధానమేమో, లేకపోతే నా మాట్లాడే విధానము, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నాను, లేకపోతే బోధ, నేను ఒకప్పుడు ఉన్న ఆ స్పిరిట్, ఆ లీడింగ్, ఇంకా ఆ తీవ్రత, ఆ మంట నాలో తగ్గిపోయిందేమో. ఇది స్వీయ పరీక్ష చేసుకోవాలండి మనం. ఎప్పటికప్పుడు యాసిడ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు మన కొరింథీ పత్రిక చెప్తాడు కదా 13:5లో, మీరు ఆ టెస్ట్ మీరు చేసుకున్నప్పుడు క్రీస్తు మీలో కనపడాలి. మీ విశ్వాసముని మీరే పరీక్షించుకోండి అని అన్నప్పుడు మీలో ప్రభువు కనపడాలి. ప్రభువు కనపడకపోతే మీరు భ్రష్టులైపోతారు అని ఉంటుంది అక్కడ. కనుక ఇది క్రీస్తు స్వరూపం, లేకపోతే క్రీస్తు యొక్క మృతత్వం, క్రీస్తు యొక్క సాత్వికం మనలో ఉందా? లేదంటే కనుక గొర్రెలు చెదిరిపోవటానికి కారణం మనమే అవుతున్నామనే సంగతి
ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. కనుక కాపరులు లేకయే అవి చెదిరిపోయాను. సరైన కాపరి లేకపోవటం వల్ల చెదిరిపోతున్నాయి. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమయ్యను. సమయం అయిపోతుంది కనుక ఇంకా 2-3 పాయింట్స్ స్పీడ్గా చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. 12వ వచనానికి వచ్చేసండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమునందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. రెండవ కారణం మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే చాలా కారణాలు చెప్పాడు. ప్రధానమైనది ఇంకో కారణం ఏంటంటే చీకటి గల మబ్బు దినమందు మంద చెదిరిపోద్ది. అంటే వాటి మీదకి మబ్బు కమ్మిన వేళ అంటే కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, టెన్షన్స్ వచ్చినప్పుడు అవి వాటికి వచ్చిన అంటే వాళ్ళకు వచ్చిన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని అంటే మన దోషం లేకపోయినా ఒక్కోసారి మనం ఎంత బలమైన మేత పెడుతున్నా, ఎంత చక్కని విధానంలో నడుపుతున్నా చూడండి అక్కడ ఏమనుందంటే చీకటి గల మబ్బు దినమందు అంటే వాళ్ళ జీవితాల్లో చీకటి గల మబ్బు దినం వంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కూడా మనం దగ్గరికి వెళ్ళి ఏనైనా ఏం కష్టం వచ్చింది, ఏ కష్టం వల్ల నువ్వు రాలేకపోతున్నావు అని వాళ్ళని చక్కగా వాళ్ళని కన్విన్స్ చేసి కన్సోల్ చేసి రాబట్టుకోవాలి. అంతేగాని రాలేదా రాకపోతే మానేసేని మనకేం తక్కువ అన్నట్టుగా ఉన్నాం అనుకోండి పని అవ్వదు. వాళ్ళు రాకపోవటానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు తొలగించుకోలేని సమస్య వచ్చింది. అది నీకు అర్థమవుతుంది ఏంటి చీకటి గల మబ్బుదినం వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలో, నువ్వు ఎలా తప్పించుకోవాలో కాపరిగా నీకు తెలుసు. నువ్వు ఎందుకంటే మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి. గొర్రెలు వాటికేం తెలుస్తాయండి. కష్టాలు వచ్చినప్పుడు తప్పిపోతారు. మనం అంటాం ఉత్తప్పుడు ప్రభు అని అంటారు, కష్టాలు వస్తే జారిపోతారు మీరంటే. అవును జారిపోతాయి మరి గొర్రెలు కనుక. వాడికి తెలీదు వాళ్ళు ఎలా తప్పించుకోవాలో. అంత మెచ్యూరిటీ లేదు. మనం అర్థం చేసుకుని నిజమే చీకటి గల మబ్బు దినం వస్తున్నప్పుడు గొర్రెలు తప్పిపోతాయనే ప్రేమ పుట్టాలి తప్ప, కరుణ పుట్టాలి తప్ప తప్పిపోయారు ఎలాగైతే ఎలా కుదురుతుంది అని మనం పౌరుషంగా మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు చూసుకోవాలి. చీకటికి చూడండి నేను వెతికినట్టుగా మీరు కూడా వెతకాలని చెప్తున్నాడు. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకనట్లు, అయ్యగారు సీన్లోకి వచ్చేసారు, వాటిని వెతకనట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని రప్పించాలి. ఇది రెండవది. తర్వాత మూడవది ఇంకో కారణం చెప్పి ముగించుకుందాం. అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. ఇది కూడా చేయరు, కొవ్వుపోతారు. ఇక్కడ మన సంఘంలోనే మన మాట వింటూనే క్రొవ్వుపోయి మనల్ని ఎదిరించే పరిస్థితికి వస్తారు. వీళ్ళని ఏం చేయాలంటే శిక్షను మేత పెట్టి కట్ చేయాలి. అంటే పస్తు పెట్టాలి, వీళ్ళకి వేయకూడదు, ఎండగట్టేయాలి. కనుక వీళ్ళని గురించి ఇంకా క్రిందకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఉండటం వల్ల ఇంకేం చేస్తారంటే వీళ్ళు 21వ వచనం చూడండి. మీరు భుజములతోనూ ప్రక్కతోనూ త్రోసి, అంటే ఈ క్రొవ్వుపోయిన గొర్రెలు ఇవి క్రొవ్వుపోవటమే కాకుండా వీటి వల్ల మిగిలిన విశ్వాసాలు కూడా చెడగొట్టేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు భుజములతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటిని పొడిచి చెదరగొట్టేస్తారు. అంటే తమంతట తాము చెదిరిపోయిన గొర్రెలు కొన్ని, కాపరి బాగోలేక చెదిరిపోయిన గొర్రెలు కొన్ని, చీకటి గల మబ్బు దినమందు చెదిరిపోయిన గొర్రెలు కొన్ని అయితే క్రొవ్వుపోయి ఇవి పొడచడం వల్ల, ఇవి చెదరగొట్టేయటం వల్ల, ఇవి గెంటేయటం వల్ల చెదిరిపోయిన గొర్రెలు కొన్ని. కనుక క్రొవ్వు ఎక్కువైపోయిన గొర్రెలను గమనించుకోవాలి మనం. ఎవరి వల్ల ఎవరు క్రొవ్వు ఎక్కువైపోయి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని ఎలా కట్ చేయాలో, వాళ్ళ కొవ్వు ఎలా తగ్గించాలో కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఇంకొక మాట చెప్పి ముగించేస్తున్నాను. 18-19 విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా. అంటే కొన్ని గొర్రెలు ఉంటాయి చక్కగా మేత మేస్తాయి, ఇవి మేసేసిన తర్వాత ఇతరుల వాటికి ఆ మేత దొరకకుండా కాళ్ళతో తొక్కేస్తాయట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. ఇలాంటి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన వాటిని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా. మీరు కాళ్ళతో త్రొక్కిన వాటిని నా గొర్రెలు మేయవలన, కాళ్ళతో మీరు ఏంటది బురదగా కలిపిన దానిని అవి త్రాగవలన. అంటే కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే ఇవి మేసేసినంత వల్ల మేసేసి మిగిలిన వాళ్ళ మేత వేయకుండా
ఆ మేతను పాడు చేసేస్తాయి. ఇవి త్రాగేసిన తర్వాత మిగిలిన మంద తాగకుండా కలకలు చేసేస్తాయి. కనుక ఇలాంటి వారి వల్ల కూడా మంద చెదిరిపోయే ప్రమాదం ఉంది కనుక ఒక కాపరిగా దేవుడు చెప్పిన సూచనలను మీరు పాటించి మీరు మీ మందని కాచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె.